హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 2 days అయింది. ఇది 3rd day. సో చాలామంది కమెంట్స్ రూపంలో కూడా చెప్పారు, సరే ఇంకా ఎక్కువ టాపిక్స్ కవర్ చేయండి, ఇలాగా ఇది ఉపయోగపడుతుంది అని. సో డెఫినెట్గా నాకు సాధ్యమైనంత మేరకు వీటిని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ నిన్న ఒక చిన్న పొరపాటు దొరికింది. నోబెల్ ప్రైజ్లో నేను గబుక్కుని ఆ గోల్డెన్ ఆమెని అతను అని అన్నాను. చాలామంది కొంత కామెడీ చేసే వాళ్ళకి కామెడీ చేశారు మీరు, సెటైర్స్. సో అది ఒకసారి మీరు సవరించుకోండి. ఇక ఈరోజు టాపిక్ మొదటిది కనుక మనం ప్రారంభిస్తే లిబోర్ అనేటటువంటి టాపిక్. ఇది గతంలో ఒకసారి ఎగ్జామ్స్లో యూపీఎస్సీ అలాగే గ్రూప్స్లో ఇచ్చినటువంటి టాపికే. ఇప్పుడు ఈ లిబోర్ అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అని అంటారు. ఇది ఒక వడ్డీ రేట్ అనమాట. దీని నుంచి దూరంగా ఉండండి అని ఆర్బీఐ ఒక అడ్వైజ్ అనేటటువంటి దాన్ని ఇచ్చింది. బేసికల్గా ఇది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బ్యాంకులు ఉంటాయి. అంటే ఏదో బార్క్లేస్ లేదా వెల్స్ ఫార్గో, వరల్డ్ బ్యాంక్, ఇంకా పెద్ద పెద్ద బ్యాంకులకి రుణాలు ఇస్తూ ఉంటారు. ఈ రుణాలు ఇచ్చేటటువంటి అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా వడ్డీలకే రుణాలు ఇస్తారు కదా. ఎంత వడ్డీ ఇవ్వాలి అనేటటువంటి దానికి వాళ్ళు ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. ఆ ప్రాతిపదికనే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అని అంటారు. ఇందులో 5 కరెన్సీల సమాహారంతో యుఎస్ డాలరు, యూకే పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, ఈ 5 కరెన్సీల సమాహారంతో ఆ సగటుతో ఆ వడ్డీ రేట్ అనేటటువంటి దాన్ని ఒక బెంచ్ మార్క్గా ఇస్తారు. ఈ వడ్డీ రేట్లను చాలా దేశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యాంకులు, కొన్నిసార్లు ఆర్బీఐ లాంటి బ్యాంకులు కూడా ఈ వడ్డీ రేట్ని ప్రాతిపదికగా తీసుకొని వడ్డీ రేట్లను నిర్ణయించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో మనకి ఏం జరిగిందంటే, ఈ వడ్డీ రేట్లకు సంబంధించి ఈ లిబోర్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని తీసేద్దామని అనుకున్నారు 2017లో. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులు ఈ వడ్డీ రేట్ ఏదైతే ఉందో దీన్ని మ్యానిపులేట్ చేశారని చెప్పి కొన్ని కథనాలు వచ్చాయి ఇంటర్నేషనల్ మీడియాలో. సో ఈ వడ్డీ రేట్లను వాళ్ళకి నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ కథనాలకు స్పందించినటువంటి యూకే ఈ లండన్ బ్యాంక్ ఇంటర్ ఆఫర్డ్ రేట్ అంటే ఈ లిబోర్ అనేటటువంటి ఆ బెంచ్ మార్క్ రేట్ను క్యాన్సిల్ చేయాలని అనుకుందనమాట. సో ఈ యొక్క న్యూస్ని అనుసరించి ఆర్బీఐ కూడా మన దేశంలో ఈ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అనేటటువంటి దానికి దూరంగా జరిగిందని చెప్పారు. లిబోర్తో పాటుగా మన దేశంలో ఒకటి ఉంది, ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వర్డ్ అవుట్ రైట్ రేట్, మిఫోర్. వాడిది లిబోర్, మనది మిఫోర్. ఈ మిఫోర్ అనేటటువంటిది ఏంటంటే, మన దేశంలో వడ్డీ రేట్లు అనేటటువంటివి ఎలా నిర్ణయించాలి అంటే, ఎంత వడ్డీ రేట్లు ఇవ్వాలి, బ్యాంకులు కానీ లేదా బ్యాంకుల మధ్య ఇచ్చిపుచ్చుకునేటటువంటి వడ్డీ రేట్లో ఎంత వడ్డీ రేట్లు ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఈ మిఫోర్ ఆధారంగా మనం చేస్తూ ఉంటాం. ఈ మిఫోర్ అనేటటువంటిది ప్రస్తుతం మనకి ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే, ఫినాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, FBIL అనేటటువంటి సంస్థ పబ్లిష్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ లిబోర్నే ఆల్రెడీ ఫేజ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి మిఫోర్ను కూడా ఫేజ్ అవుట్ చేయమని ఆర్బీఐ తన యొక్క ఒక చిన్న రిపోర్ట్లో అందరికీ అడ్వైజ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో కాబట్టి బ్యాంకులు కానీ, NBFCలు కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త లావాదేవీలు చేసేటప్పుడు లేదా వాళ్ళ యొక్క కస్టమర్లకి వడ్డీకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ లిబోర్, మిఫోర్ అనేటటువంటి వడ్డీ రేట్లను ప్రాతిపదికగా తీసుకోవద్దు అని చెప్పి ఒక హుకుం అనేటటువంటిది కాదు కానీ అడ్వైజ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ కోణంలో మనకి ఎగ్జామినేషన్లో లిబోర్ అంటే ఏంటి, మిఫోర్ అంటే ఏంటి, ఎబ్రివేషన్స్ అడిగినా కూడా దొరికేస్తాం కొన్నిసార్లు. సో వాడు ఎగ్జామినేషన్లో అలా అడిగేటటువంటి అవకాశం ఉంది. పెద్ద స్టేట్మెంట్స్ రూపంలో ఈ యొక్క ప్రశ్నలు అడుగుతాడు. సో గతంలో కూడా మనము గ్రూప్ 1కి ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే చాలామంది ఇబ్బంది పడ్డారు. సో కాబట్టి ఈ యొక్క టాపిక్స్ని మీరు అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2, క్రాస్ బోర్డర్ పేమెంట్స్. అంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే, మన దేశం నుంచి వేరే దేశానికి, మన దేశం వదిలేండి పోనీ, వేరే దేశంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి పేమెంట్స్ జరిగితే వాటిని క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని అంటారు. ఇది మన దేశంలో ఏదో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉండదు. అంటే మనం ఇప్పుడు ఫోన్పే తీసుకొని స్కానర్ ఓపెన్ చేసి అన్న ఎంత అని చెప్పి 10 రూపాయలు కొడుతున్నాం కదా, అలా ఉండదు. పెద్ద ట్రాన్సాక్షన్స్, అది కూడా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు బేసికల్గా ఏమవుతుందంటే, ఎక్కువ అమౌంట్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బ్యాంకులు కూడా ఒకే రకంగా ఉండవు.
ఇప్పుడు మన దగ్గర ఎస్బీఐ అనుకోండి 3తో స్టార్ట్ అవుతుంది అకౌంట్ నెంబరు, యాక్సిస్ అనుకోండి 9తో స్టార్ట్ అవుతుంది. సో సంథింగ్ ఇలా ఏదో ఉంటుంది. కానీ వేరే దేశాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి అలా కాకుండా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అనేటటువంటి ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా ఈ ఆర్బీఐ సంబంధించి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఇన్నోవేషన్ హబ్ వీళ్ళు ఆర్బీఐ అలాగే బిస్ వీళ్ళిద్దరూ కలిపి G20 టెక్ స్ప్రింట్ 2023 అనేటటువంటి దాన్ని నిర్వహించారనమాట. ఇదేంటంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్ చేసేటప్పుడు అందులో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్కి సంబంధించి మనము ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతాడు. ఇందాక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే G20 టెక్ స్ప్రింట్ అనేటటువంటి దాన్ని ఎవరు నిర్వహించారు? ఇదే ప్రశ్న కింద అడిగితే కనుక ఆర్బీఐ బిస్ ఇది రాసేస్తారు. ఎందుకు నిర్వహించారు? క్రాస్ బోర్డర్ పేమెంట్స్ కోసం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేటటువంటివి తీసుకురావాలి, కొత్త కొత్త ఆవిష్కరణలు పరిష్కార మార్గాలు తీసుకురావాలి. అయితే క్రాస్ బోర్డర్ పేమెంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని కనుక మనల్ని అడిగితే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ వైర్ ట్రాన్స్ఫర్స్. ఇందులోనే చాలామంది ఈ స్విఫ్ట్ ట్రాన్స్ఫర్ చెప్తూ ఉంటారు. స్విఫ్ట్ అంటే కార్ అనుకున్నారు కబుక్కుని. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్. అంటే మీరు ఒక దేశం నుండి మరొక దేశానికి మీరు చేసేటటువంటి లావాదేవీ ఏదైతే ఉందో ఈ స్విఫ్ట్ మెకానిజం ద్వారా మనకి పేమెంట్స్ అనేటటువంటి జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని డిజిటల్ వ్యాలెట్స్ గూగుల్, పేపాల్, యాపిల్ పే, గూగుల్ పే, పేపాల్, యాపిల్ పే ఇవి కూడా ఉన్నాయి. ఫోన్పే మన దేశానికి సంబంధించింది కాబట్టి అది అందులోకి రాదు. పేపాల్ ఎప్పటి నుంచో ఉంది. మీరు ప్రపంచంలో ఏ వెబ్సైట్లో డబ్బులు పెట్టుకోనాలని అనుకున్నా ఈ పేపాల్ అకౌంట్ నుంచి కొనొచ్చు. అలాగే గూగుల్ పే కూడా గూగుల్ వాడిది కాబట్టి వాడు ప్రపంచవ్యాప్తంగా మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే యాపిల్ పే కూడా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ మనీ ఆర్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఇదేంటంటే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఉంటారు. అంటే మధ్యలో ఒక కరస్పాండెంట్ ఉంటాడు మీకు. అంటే మీ బ్యాంకు నుంచి వాడికి వెళ్తుంది, వాడి నుంచి అవతల బ్యాంక్ వెళ్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీస్ ద్వారా కూడా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ అని వస్తాయి. మన దాని మీద చూడండి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని రాసి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా మనం పేమెంట్స్ అనేటటువంటివి చేయొచ్చు. సో అయితే మీరు ఇక్కడ కనుక చూస్తే మెకానిజం ఫర్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని కనుక మీరు చూస్తే సింపుల్ క్రాస్ బోర్డర్ పేమెంట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అదేంటి? బ్యాంకు నుంచి మరొక బ్యాంక్కి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళిపోతాయి. దీన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ హోల్డ్ అకౌంట్స్ విత్ ఈచ్ అదర్ ఎనేబులింగ్ బ్యాంక్స్ టు మేక్ పేమెంట్స్. అంటే ఏంటి? ప్రతి అంతర్జాతీయ బ్యాంకు ఇక్కడ ఒక అకౌంట్ ఉంటుంది, అక్కడ ఒక అకౌంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డబ్బులు పంపితే మీకు పేమెంట్ మెసేజ్ వస్తుంది. సేమ్ మన దేశంలో ఎలా అయితే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుందో అలా జరిగిపోతుంది అనమాట. దీన్ని సింపుల్ క్రాస్ బోర్డర్ పేమెంట్ అని అంటారు. క్రాస్ బోర్డర్ పేమెంట్ యూజింగ్ ఏ కరస్పాండింగ్ బ్యాంక్ అని రెండవ మెథడ్ ఉంది. అదేంటంటే మీరు డబ్బులు పంపుతారు ఏ అనే బ్యాంకు నుంచి, మధ్యలో ఒక కరస్పాండెంట్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే ఈ కరస్పాండెంట్ బ్యాంక్ మీకు ఇందాక చెప్పాను కదా ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఈ కరస్పాండెంట్ బ్యాంకు బ్యాంక్ బి ఏదైతే ఉందో దానికి డబ్బులు పంపిస్తుంది. ముందు వీడి దగ్గరికి వెళ్తాయి డబ్బులు, వీడి నుంచి వాడికి వెళ్తాయి. సో వీటిని క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం ఇలాంటి చాలా టఫ్ క్వశ్చన్స్ మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కనిపించాయండి. సో కాబట్టి ఇది వస్తుంది క్వశ్చను, ఇది రాదు అనేటటువంటి దానికి మనం స్కోప్ ఇవ్వలేం. వీ షుడెంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. వీ హ్యావ్ టు టచ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయాలి. సో ఇది మనం చెప్పొచ్చు. అలాగే ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫామ్ IRRA ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో మనము స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెట్టేటటువంటి సంస్కృతి బాగా పెరుగుతుంది మన దేశంలో. ఈ మధ్యకాలంలో అయితే ఫేస్బుక్, వాట్సాప్లో కొన్ని గ్రూప్స్ వచ్చేసాయి. ఈ గ్రూప్ను మీరు ఫాలో అవ్వండి, స్టాక్ పెట్టండి, ఈరోజు 10,000 పెట్టండి, రేపు కోటీశ్వర్లు అవ్వండి, ఇలాంటి మెసేజ్లన్నీ కూడా చెప్తున్నారు చాలామంది. సో ఆస్పిరెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్కి చాలా రిస్క్ ఉంటుంది డబ్బులు పెట్టడంలో. సో అలా ఇన్వెస్టర్కి రిస్క్ ఉండకుండా ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెబీ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే టెక్నికల్ గ్లిచెస్ కారణంగా, అంటే ఉదాహరణకి మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు స్టాక్ ఎక్స్చేంజ్లో, కరెక్ట్గా ఇంటర్నెట్ అయిపోయింది, గ్లిచ్ వచ్చింది. ఇప్పుడు మీరు పంపించినటువంటి డబ్బులు అక్కడ స్టాక్ కొనలేదు కానీ మీ అకౌంట్లో డబ్బులు కట్టాయి. ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయి కదా. సాధారణంగా మనం చూడండి పేటీఎంలోనో ఫోన్పేలోనో డబ్బులు పంపితే మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతే అవతల వాడికి డబ్బులు వెళ్ళదు, ప్రాసెసింగ్లో పడుతుంది. ఇది
ఇది బేసికల్గా మనం 1000 రూపాయలు 2000 రూపాయల ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఓకే, కానీ మీరు స్టాక్స్ కొన్నప్పుడు లక్షల్లో కొన్నిసార్లు కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో అలాంటి టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఇన్వెస్టర్స్ ఎవరు కూడా రిస్క్లో నష్టపోకుండా ఉండాలి. కాబట్టి దాన్ని క్లియర్ చేసేందుకు ఈ యొక్క IRRA అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే టెక్నికల్ గ్లిచెస్ అనేటటువంటి వాటిని తొలగించి మీ రిస్క్ అనేటటువంటి ఫ్యాక్టర్ని తక్కువగా చేస్తుంది. సో ఇది బేసికల్గా ఎవరికి ఉంటుందంటే ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వైర్లెస్ టెక్నాలజీతో చేసేవాళ్ళు, అంటే ఫోన్ల ద్వారా కానీ లేదా సిస్టమ్స్ ద్వారా కానీ ట్రేడింగ్ చేసేటటువంటి ఈ యొక్క పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సహాయకరంగా ఉంటుంది. సో ఇది డెవలప్ ఎవరు చేశారు అంటే మన దేశంలో ఉన్న అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు కలిసి దీన్ని డెవలప్ చేశాయి. గుర్తుపెట్టుకోండి, ఇది సెబీ ఒకటే డెవలప్ చేసినటువంటి ప్లాట్ఫామ్ కాదు, అందరూ కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో BSE, NSE సెన్సెక్స్, NCDX, MCX, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఎవ్రీవన్ వీళ్ళందరూ కలిసి దీన్ని డెవలప్ చేశారు. ఎగ్జామినేషన్లో ఒకటి IRRA అంటే ఏంటని అడగచ్చు, ఇది ఎవరు డెవలప్ చేశారని అడగచ్చు, ఎందుకు అని అడగచ్చు. సో ఎవరు, ఎందుకు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అంతే. ఈ 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు మీ నోట్స్లో ఎక్కించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే ఫారెన్ ట్రేడ్ పాలసీ. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. విదేశీ వాణిజ్య విధానము అనేటటువంటిది ఎవరికైనా ఉంటుంది, ఏ దేశాలకైనా ఉంటుంది. ఇటీవల కాలంలో 2023లో భారతదేశం విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించింది. గతంలో కూడా మనకు ఉన్నాయి. అయితే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ విదేశీ వాణిజ్య విధానం అనేటటువంటి దాన్ని రూపొందించారు. ఇది బేసికల్గా 4 స్తంభాలతో ఒక కొత్త అప్రోచ్ని పట్టుకొచ్చింది. అందులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన దేశం నుంచి విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎగుమతులు చేయాలంటే ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళం, అంటే ఎగుమతులు చేసే వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్లు ఇచ్చేవాళ్ళం. ఈసారి ఇన్సెంటివ్స్ కాకుండా ట్యాక్స్ రెమిషన్ ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఎగుమతులు చేస్తేనో ఇంకొకటి చేస్తేనో మీకు డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం కాదు, మీరు కట్టే పన్నులోనే మినహాయింపిస్తారు. సో దాన్ని ఇన్సెంటివ్స్ నుంచి ట్యాక్స్ రెమిషన్ వైపు తగ్గించారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అనమాట. అసలు దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలంటాడు సుబ్రహ్మణ్య స్వామి గారు, డిమాండ్ పెరుగుతుంది విపరీతంగా. సో అట్లా ఇక్కడ ఎప్పుడైనా కూడా మనం కట్టేటటువంటి పన్నుల్లో కనుక మనం మినహాయింపిస్తే సో డెఫినెట్గా దట్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ హై. అలాగే గ్రేటర్ ఫెసిలిటేషన్ త్రూ టెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ ప్రాసెసింగ్ రీఅరేంజింగ్. దాంతోపాటు ఇంకేం చేస్తారు, ఈ యొక్క వాణిజ్యంలో ఎక్కువగా నూతన సాంకేతికతల్ని ఆటోమేషన్, అంటే ఈ వ్యక్తులతో సంతకాలు అవి కాకుండా కంప్యూటర్స్తోనే ఎక్కువగా పనులు అయిపోయేటట్టుగా పేపర్ వర్క్ను తగ్గిస్తూ ఈ వాణిజ్యాన్ని ప్రోత్సహించేటటువంటి నూతన సాంకేతికతకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ త్రూ కొలాబరేషన్ అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలతో, ఎగుమతిదారులతో, ఈవెన్ జిల్లాలతో కూడా సమన్వయ సహకారాలతో ఎగుమతులు పెరిగేటట్టుగా కొలాబరేషన్ అనేటటువంటి చేస్తారు. అలాగే ఎమర్జింగ్ ఏరియాస్, ఇటీవల కాలంలో కొన్ని కొత్త రంగాలలో మనకి ఎక్కువ వాణిజ్యం జరుగుతుంది. ముఖ్యంగా కామర్స్ ద్వారా జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు కూడా ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు. సో అట్లాంటి కామర్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, అలాగే జిల్లాలను ఎక్స్పోర్ట్ హబ్స్గా, అంటే కొన్ని జిల్లాలకి ఆ కెపాసిటీ ఉంటుంది, అన్ని జిల్లాలలోని కూడా మనం ఎగుమతులు చేసేటటువంటి హబ్స్ తీసుకురావడము. అలాగే స్కామెట్ పాలసీ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే స్కామెట్ పాలసీ అంటే మనకి బేసికల్గా కొన్ని వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని మెటీరియల్స్ని బాంబులు వీటిల్లో వాడుతూ ఉంటాం అనమాట. అలాంటి వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. ఆ రెస్ట్రిక్ట్ చేసే పాలసీయే ఈ స్కామెట్ పాలసీ. సో ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మన యొక్క నూతన వాణిజ్య విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఒకటి ఈ 4 పిల్లర్లో అడగచ్చు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కింద. ఇంకొకటి సెన్సిబుల్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే 2030కి $2 ట్రిలియన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు వాణిజ్యము. 2, భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతులు జరుగుతున్నటువంటి వస్తువులు ఏంటి అని కనుక మీరు చూస్తే పెట్రోలియం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మనం ముడి చమురుని పట్టుకొస్తాం, ముడి చమురు దిగుమతి చేసుకుంటాం. దీన్ని రిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏవియేషన్ ఫ్యూయల్, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, తారు, పెయింట్ ఇలా విడిపోతుంది. ఇలా విడిపోయి మనకేమవుతుందంటే రకరకాల ప్రొడక్ట్స్లో అది బయటకు వస్తుంది అన్నమాట. సో అందులో భాగంగా ఈ పెట్రోలియం అనేటటువంటి ప్రొడక్ట్స్ దిగుమతే కాదు ఎగుమతుల్లో కూడా అది ముందుంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతుల్లో, అలాగే రైస్ తెలిసిందే, కెమికల్స్,
డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు. ఇవి అత్యధికంగా టాప్ 5లో ఉన్నటువంటి భారత్ నుంచి జరిగేటటువంటి ఎగుమతులు. టాప్ ఇంపోర్ట్స్ అంటే ఏ దేశం నుంచి మనం అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నాం? చైనా, యుఏఈ, యుఎస్ఏ, రష్యా, ఈ 4 దేశాల నుంచి. చైనా నుంచి అత్యధికంగా మనము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా ప్రొడక్ట్స్ అనేటటువంటి తెస్తున్నాము. అలాగే యుఏఈ, యుఎస్ఏ, రష్యా నుంచి కూడా అనేక ప్రొడక్ట్స్ని మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. టాప్ ఇంపోర్ట్ సోర్స్ నేషన్స్. అత్యధికంగా మనం ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు అమెరికా, యుఏఈ, నెదర్లాండ్స్, చైనా. అత్యధికంగా మనం ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు. ముఖ్యంగా యుఎస్ఏకి ఫార్మాస్యూటికల్స్, మందులు, జనరిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇందులోంచి ఏదైనా మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు. సో కాబట్టి నీట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడము, మీ నోట్స్లో రాసుకోవడము చేయండి. సో నేను స్క్రీన్ నుంచి పక్క తప్పుకుంటాను. సో ఇది మీ యొక్క నెక్స్ట్ టాపిక్. అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశము చాలా దేశాలతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటుంది. అయితే ఈ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకు సంబంధించి అసలు భారతదేశం ఇటీవల కాలంలో 13 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసింది. 13 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసింది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో మనము చాలా రకాలు ఉన్నాయన్నమాట. చాలా రకాలైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మొదటి రకం ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనగానే చాలామంది ఉచిత వాణిజ్య విధానం అని అనుకుంటారు. ఉచిత వాణిజ్య విధానం కాదు, అది స్వేచ్ఛా వాణిజ్య విధానం. సాధారణంగా ఏ 2 దేశాలైనా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఒక దేశం స్వహతాగా తనంతట తానుగా అన్ని రకాల వస్తువుల్ని తయారు చేసుకునే అంత స్కోపు ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఇప్పుడు. సో కాబట్టి ఒక దేశం మరొక దేశాంతో వాళ్ళకున్న సంబంధాలను బట్టి వాణిజ్య ఒప్పందాలు అనేటటువంటివి చేసుకోవాలి. ఇందులో భాగంగా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే కొన్ని రకాల వస్తువులపైన సుంకాలు తగ్గిస్తారు. అంటే మన దేశానికి ఇప్పుడు వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ దిగుమతి చేసుకునేటటువంటి వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీ వేస్తాంగా. ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ అనేటటువంటి దాన్ని ఇంకా జిఎస్టీలో కలపలా, ఎడిషనల్ కస్టమ్స్ డ్యూటీని కలిపాం. సో కస్టమ్స్ డ్యూటీ వేస్తాంగా, ఈ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తారు వస్తువుల మీద. సో దీన్ని ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. రెండోది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇదేంటిది? యాక్చువల్గా ఇందాక చెప్పినటువంటి దాని మీద కొన్ని రకాల వస్తువుల మీద మాత్రమే ఈ యొక్క సుంకాలను తగ్గిస్తారు. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే అన్ని వస్తువులు, అంటే వాళ్ళ మధ్య జరిగేటటువంటి మొత్తం వాణిజ్యం ఏదైతే ఉంటుందో ఈ మొత్తం వాణిజ్యం మీద వాళ్ళు సుంకాలను తగ్గిస్తారు. దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక దేశం మరొక దేశంతో కాదు, ఒక దేశం చాలా దేశాలతో చేస్తుంది స్వేచ్ఛా వాణిజ్యం. భారతదేశం ఉదాహరణకి 13 దేశాలతో చేస్తుంది ఈ యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు. సో కాబట్టి అందులో భాగంగా ఇది చూస్తాం. మూడోది ఇంకా ముదిరితే, అంటే ఫస్ట్ ఎవరైనా పీటీఏకి వెళ్తారు, 2 ఎఫ్టీఏకి వెళ్తారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. 3 ఇంకా ముదిరింది అనుకోండి, అంటే ఇంకా బాగా సత్సంబంధాలు కొనసాగిస్తే కస్టమ్స్ యూనియన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్. కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటి? కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ ఫర్ నాన్ మెంబర్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఒక 5 నుంచి 10 దేశాలు సమూహంగా ఏర్పడతాయి. వీళ్ళ మధ్య జరిగేటటువంటి ఒప్పందం ఏమో చాలా స్వేచ్ఛగా తక్కువ సుంకాలతో వాణిజ్యం జరుగుతుంది. బయట దేశాలతో వీళ్ళందరూ కలిసి ఒకే రకమైనటువంటి సుంకాలు విధిస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కస్టమ్స్ యూనియన్ అంటే ఎలా చెప్పాలి మీకు, ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయా, వాళ్ళు ఒకప్పుడు కస్టమ్స్ యూనియన్ ఉంది. రష్యా, కజకిస్తాన్ ఇలాంటి దేశాలు, వాళ్ళ మధ్య వాణిజ్యం ఏమో చాలా తక్కువ సుంకాలతో జరుగుతుంది. వేరే దేశాలతో సంబంధించి వాణిజ్యం చేస్తూ ఉన్నప్పుడు రష్యా అయినా 10% వేస్తుంది, కజకిస్తాన్ అయినా 10% వేస్తుంది, ఇంకొక దేశం అయినా 10% వేస్తుంది. ఒకే రకమైనటువంటి పన్నుల విధానం నాన్ మెంబర్స్తో, సభ్యత్వం లేనటువంటి దేశాలతో ఉంటుంది. సో దీన్ని కస్టమ్స్ యూనియన్ అంటారు. నెక్స్ట్ది కామన్ మార్కెట్. కస్టమ్స్ యూనియన్ అనేటటువంటిది దాటి పరిధి వెళ్ళిపోతే దీన్ని కామన్ మార్కెట్ అంటారు. కామన్ మార్కెట్ అంటే ఏంటి? కేవలం వస్తువులు మాత్రమే కాదు, మనుషులు కూడా ఈ దేశం నుంచి ఆ దేశంలోకి వెళ్ళి పనిచేయచ్చు, ఆ దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చి పనిచేయచ్చు. డబ్బులు మీరు ఈ దేశంలో పెట్టినా ఆ దేశంలో పెట్టినా ఒకటే. ఇది కామన్ మార్కెట్ అని అంటారు. దీన్ని ఏమంటారండి? కామన్ మార్కెట్ అని అంటారు. ఇంక ఇది కూడా ముదిరిపోతే కామన్ మార్కెట్ అంటే మీరు ఒక రకంగా యూరోపియన్ యూనియన్ అని ఉంది కదా, దీన్ని కామన్ మార్కెట్ అని చెప్పచ్చు. ఇంకా ఇది ముదిరిపోతే ఎకనామిక్ యూనియన్, అది కూడా యూరోపియన్ యూనియన్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు మనం. ఎకనామిక్ యూనియన్ ఇప్పుడు ఏంటి, వాళ్ళ తాలూకా ఆర్థిక విధానాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇంక ఇది పీక్స్ అనమాట, ఇంకా అద్భుతమైన వాణిజ్యం. సో అది ఎకనామిక్ యూనియన్.
సో ఈ రకంగా మనము రకరకాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అనేటటువంటివి చూడొచ్చు. అయితే భారతదేశానికి సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారతదేశం ఇప్పటివరకు 13 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసింది. ఆ 13 దేశాల పేర్లు ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో ఈ క్రింది ఏ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశం చేసుకుందని అడిగితే ఇంకో వీటితో చేసుకుంది. ఇవి కాకుండా ఇన్నోవేట్ డిజైన్ అని ఒకటి ఉంది. ఇటీవల కాలంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోనే డిజిటల్ ట్రేడ్ అనేటటువంటి దాన్ని ఇంక్లూడ్ చేశారు. డిజిటల్ ట్రేడ్ అంటే ఏంటి? డిజిటల్గా మనం తీసుకునేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీకు ఇక్కడ కలుపుతారనమాట. దీన్ని డిజిటల్ ట్రేడ్ అని అంటారు. ఈ డిజిటల్ ట్రేడ్ అనేటటువంటి దాన్ని యూఏఈతో ఇన్నోవేట్ డిజైన్ అనేటటువంటి పేరిట మన వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఎన్టీబీస్ అని ఒకటి ఉన్నాయి, నాన్ టారిఫ్ బ్యారియర్స్. టారిఫ్ అని పడింది, నాన్ టారిఫ్ బ్యారియర్స్. రీసెంట్లీ ఆస్ట్రేలియాతో మనము ఈ ఎన్టీబీ అడ్రసెస్ ద నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే కోటాస్ అని అంటాము, అంటే ఇంత పరిమాణంలోనే దిగుమతులు చేసుకోవాలనే ఒక ఒప్పందం ఉంటుంది. సో ఈ యొక్క నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటటువంటి దాన్ని అడ్రస్ చేస్తూ ఆస్ట్రేలియాతో చేసుకున్నాం. అలాగే ఆసియాన్ మనకు ఒకటి ఉంది, 10 దేశాల సమూహం ఇది. ఈ ఆసియాన్తో మన వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీన్ని ఎగ్జిస్టింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళతో దీన్ని రివ్యూ చేసి ఇంకా బెటర్గా చేద్దామని అనుకుంటున్నారు 2025 సంవత్సరానికల్లా. సో ఇది భారత్ ఆసియాన్తో చేసినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అలాగే దీనికి సంబంధించి అక్కడతో కాన్సెప్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి మరొక ప్రశ్న ఇస్తాడేమో అని కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రాశాను. మనకి రిపోర్ట్లు ఎక్కువగా అడుగుతుంటాడు, మీ అందరికీ బాగా తెలుసు. యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది. వీళ్ళు ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023ని రిలీజ్ చేశారు. సో ఇది డైరెక్ట్గా మనల్ని ప్రశ్న అడగచ్చు. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధి 2023 సంవత్సరానికి మొత్తంగా 2.4% వస్తుందని చెప్పింది. అఫ్కోర్స్ ఇది అడగకపోవచ్చు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్లో పనికి వస్తుంది ఎక్కడైనా స్టేట్మెంట్ అని చెప్పాను. ఇండియా ఎకనామిక్ గ్రోత్ 2024లో ఇదే రిపోర్టు 6.2% వస్తుందని కూడా చెప్పింది. సో ఎక్కడైనా మీకు ఇవి ఉపయోగపడితే కనుక వాటిని ఎగ్జామ్లో వాడుకోండి. సో ఇక్కడతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డీడాలరైజేషన్. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వాణిజ్యం చేస్తూ ఉంటే ఈ వాణిజ్యాన్ని డాలర్ ఆధారిత వాణిజ్యంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏ కరెన్సీకి కూడా డాలర్ లాగా వాణిజ్యం చేసే అంత దమ్ము లేదు. ఎందుకంటే డాలర్ డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి దేశము కూడా డాలర్లో వాణిజ్యం చేస్తూ ఉంటే అమెరికా వాళ్ళకి డాలర్లు సరిపోవు. సో డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. అన్ని దేశాలు ఈ డెఫిసిట్ని మెయింటైన్ చేయలేవు, అంత దమ్ము ఉండాలి. ఇంత దమ్ము ఉండాలంటే ప్రపంచంలో అన్ని దేశాలతోనూ వాడికి వాణిజ్య సంబంధాలు ఉండాలి. అలా ఒక అమెరికాకే ఉంది, చైనా ఉంది కానీ అంత సీన్ లేదు ఇంకా. సో కాబట్టి అన్ని దేశాలు కూడా వాళ్ళు చేసేటటువంటి వాణిజ్యాలకు సంబంధించి డాలర్ మీద బాగా డిపెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా భారత్ లాంటి దేశాలు తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేసుకునేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్రిక్స్ దేశాలు ఉన్నాయి, ఇందులో భారతదేశం కూడా ఒకటి, మీ అందరికీ తెలుసు. ఇది తమ సొంత కరెన్సీని క్రియేట్ చేసుకొని క్రాస్ బార్డర్ పేమెంట్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఏంటి? ఈ దేశాల మధ్య వాణిజ్యం జరిగిందనుకోండి, వీళ్ళు డాలర్లో ఇచ్చిపుచ్చుకోరు. అంటే ఇప్పుడు భారతదేశం ఏదైనా చైనా నుంచి కొందనుకోండి, డాలర్లో ఇవ్వకుండా వీళ్ళే ఒక కొత్త కరెన్సీని సృష్టించుకోవడమో లేదా వీళ్ళ కరెన్సీని వీళ్ళే వాడుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ కరెన్సీని క్రాస్ బార్డర్ పేమెంట్స్ కోసం వాడతారు. అలాగే ఇండియా మలేషియా కూడా ఆల్రెడీ ఒకటి ఒప్పుకున్నాయి. ఏంటంటే ఇండియా మలేషియా మధ్య ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడు మలేషియాకి డబ్బులు ఇవ్వాలని అనుకుంటే ఇండియా డాలర్లో ఇవ్వకుండా ఇండియా రూపీస్లోనే ఆ డబ్బుల్ని ఇవ్వాలని అనుకుంటోంది. సో అంటే ఇక్కడ నుంచి మలేషియాతో జరిగేటటువంటి ఏ లావాదేవీల్లో అయినా కూడా మనం డాలర్ల రూపంలో డబ్బులు ఇవ్వం, రూపాయల రూపంలో డబ్బులు ఇస్తాం. అది మనకు అడ్వాంటేజ్ కదా. డాలర్లు అయితే మనం సంపాదించాలి, రూపాయి అయితే మనం ముద్ర వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒకటి చెప్పారు. సో అసలు డీడాలరైజేషన్ అంటే ఏంటి? అంటే ఏంటంటే యుఎస్ డాలర్ మీద ఆధారపడి చేసేటటువంటి వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలను తగ్గించడాన్ని డీడాలరైజేషన్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా చూడండి, మీకు దగ్గర విదేశీ వాణిజ్య నిల్వలు, విదేశీ మారకపు నిల్వలు ఎంత ఉన్నాయని అనగానే $630 బిలియన్ అంటాం మనం. ఏ డాలర్లో ఎందుకు చెప్తున్నాం? ప్రపంచంలో అందరూ అదే ఫాలో అవుతున్నారు కాబట్టి.
సో కాబట్టి ఇక్కడ మీకు కనిపించకపోతే ఈ స్క్రీన్ కనుక వైట్ కలర్లో కనుక వచ్చేస్తే నేను ఇక్కడ రాస్తున్నాను, మీరేం తొందరపడద్దు. డీడాలరైజేషన్ అంటే ఏంటి? డీడాలరైజేషన్ అంటే యుఎస్ డాలర్ మీద ఆధారపడి మనం చేసేటటువంటి లావాదేవీలను తగ్గించడాన్ని డీడాలరైజేషన్ అని అంటారు. సో కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డీడాలరైజేషన్ జరగకుండా అంటే మీకు డీడాలరైజేషన్ అనేటటువంటిది ఉండాలి అంటే అసలు డాలర్ని ప్రపంచ కరెన్సీ అంటే గ్లోబల్ కరెన్సీ అని ఎందుకంటారు? డాలర్ ఓపెన్ ఎకనామీ. ఓపెన్ ఎకనామీ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతులు రెండూ జరిగితే ఓపెన్ ఎకనామీ. ఇండియా కూడా ఓపెన్ ఎకనామీ. డాలర్ అంటే యూఎస్ఏకి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఉంది. అంటే ఏంటి? ఎఫ్డిఐలు ఎన్నైనా లోపల రావచ్చు, ఎన్నైనా బయటికి పోవచ్చు. ఇండియాకి అలా లేదు, చైనాకి అలా లేదు, చాలా దేశాలకు లేదు. సో క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఉంది. అలాగే పొలిటికల్ అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ ఉంది. అంటే రాజకీయ ఆర్థిక స్థిరత్వం ఉంది ఆ దేశంలో. మన దేశంలో రాజకీయ స్థిరత్వం ఉంది కానీ ఆర్థిక స్థిరత్వం ఇంకా రాలా. అలాగే ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళని నమ్ముతారు, ట్రస్ట్ ఉంది. ఇంకా భారతదేశం చైనా మీద ఆ ట్రస్ట్ రావట్లేదు. సో ఇలా ఉన్న నాడే ఆ యొక్క డాలరైజేషన్ అనేది సాధ్యమవుతుంది. అంటే మన కరెన్సీ కూడా ప్రపంచ కరెన్సీ అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యంలో సిగ్నిఫికెంట్ వాటా ఉండాలి. భారతదేశం తాలూకా వాటా 2% ప్రపంచ వాణిజ్యంలో, చాలా తక్కువ. అది 20%కో 10%కి వెళ్తే ఈ డాలరైజేషన్ అనేటటువంటి సాధ్యమవుతుంది. సో ఆ రకంగా మీరు ఈ డాలరైజేషన్ అనేటటువంటి దాన్ని చూడవచ్చు. ఇక ఈరోజు లాస్ట్ టాపిక్ చూద్దాం, రెమిటాన్సెస్, చెల్లింపులు. రెమిటాన్సెస్కి సంబంధించి ఇటీవల కాలంలో మళ్ళీ రిపోర్ట్ల మీద మనకి ప్రశ్న అడగచ్చు. ప్రపంచ బ్యాంకు ఒక రిపోర్ట్ ఇచ్చిందండి, చాలా మౌత్ఫుల్గా ఉంది నేమ్, చూడండి. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ లెవరేజింగ్ డయాస్పోరా ఫినాన్సెస్ ఫర్ ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజేషన్. ఏదో అనుకున్నారు గబుకుని, ఆ రిపోర్ట్ పేరు అది. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్. అయితే గ్లోబల్ రెమిటాన్సెస్ ప్రపంచంలో 2023లో 3% 2022 కన్నా పెరిగి $860 బిలియన్ పెరిగిందట. అయితే ఇందులో భాగంగా మీరు చూస్తే రెమిటాన్సెస్ అంటే ఏంటి? చెల్లింపులు. చెల్లింపులు అంటే ఇప్పుడు మీ బ్రదరో సిస్టరో ఎవరైనా ఫారెన్ కంట్రీస్లో ఉండి మీకు డబ్బులు పంపిస్తున్నారు అనుకోండి, దాన్ని రెమిటాన్సెస్ అని అంటాం. అయితే భారతదేశానికి అధికంగా రెమిటాన్సెస్ వస్తున్నాయి. సో ప్రపంచంలో అత్యధికంగా రెమిటాన్సెస్ వచ్చిన దేశం ఏది అంటే విదేశాల నుండి డబ్బులు వచ్చినటువంటి దేశం ఇండియా, 2వ ప్లేస్లో మెక్సికో, 3వ ప్లేస్లో చైనా ఉన్నాయి. ఓకే, ఆ రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఇవి వచ్చాయి? భారతదేశంలో మహారాష్ట్రకి ఎక్కువగా వచ్చే చెల్లింపులు, దాని తర్వాత కేరళకు వచ్చాయి, దాని తర్వాత తమిళనాడుకు వచ్చాయి. తెలంగాణ లేదు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే భారతదేశంలో టాప్ 3 recipients ఆఫ్ రెమిటాన్సెస్ ఇన్ 2022. టాప్ 3 recipients ఆఫ్ రెమిటాన్సెస్ అంటే వాళ్ళ జీడిపిలో భాగంగా, ఇది వద్దులేండి, ఇది అడుగుతాడేమో, గుర్తుపెట్టుకోండి ఎందుకన్నా మంచిది. ఇది నెంబర్లో అంటే డబ్బుల్లో చూసుకుంటే ఇండియా నెంబర్ 1. అలా కాకుండా జీడిపిలో శాతంగా, వాళ్ళ యొక్క జీడిపిలో శాతంగా చూసుకుంటే, అయ్యా గుర్తుపెట్టుకోండి, డబ్బుల్లో అంటే ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వచ్చాయని తీసుకుంటే ఇండియా నెంబర్ 1. వాళ్ళ జీడిపిలో శాతంగా తీసుకుంటే తజికిస్తాన్ నెంబర్ 1. ఇది చాలా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భారత్ లేనే లేదు. సో తజికిస్తాన్ నెంబర్ 1 దేశంగా వచ్చింది. 2 టోంగా, 3 లెబనాన్. అందులో అసలు భారతదేశం లేదు. పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో భాగంగా వస్తే, నెంబర్లో వస్తే పక్కా భారతదేశం. ఏ దేశం నుంచి అత్యధికంగా మనకి రెమిటాన్సెస్ వస్తున్నాయి? గుర్తుపెట్టుకోండి, అమెరికా నుంచి ఎక్కువగా వస్తున్నాయి మనకి. దాని తర్వాత యుఏఈ, దాని తర్వాత యూకే. 3 యూలు వచ్చినాయి. యుఏఈ, యుఎస్ఏ, యుఏఈ, యూకే. ఈ 3 దేశాల నుండి కూడా మనకి అత్యధికంగా ఈ రెమిటాన్సెస్ అనేటటువంటి వస్తున్నాయి. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మిగతా టాపిక్స్ ఏమైనా ఉంటే ఈరోజు టైం మనకి కంప్లీట్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ వి విల్ సీ టుమారో. ఇంకా మీకు ఏదైనా నేను బెటర్గా చేయగలను అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో మీరు తెలపండి. అకార్డింగ్లీ ఐ విల్ డూ ద క్లాసెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.